మంది మంచం మీదే కూర్చొని భోంచేస్తూ ఉంటారు. కానీ పెద్దవారు మంచం మీద అలా కూర్చొని భోంచేయకూడదు, తప్పు అని అంటూ ఉంటారు. నిజంగానే మంచం మీద కూర్చొని భోంచేయొచ్చా? లేకపోతే భోంచేయకూడదా? ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా మంది హడావిడిగా కొన్నిసార్లు మంచం పైన కూర్చొని భోజనం చేసేస్తుంటారు. చిన్న పిల్లలను ఒడిలో కూర్చోబెట్టుకొని అన్నం తినిపిస్తుంటారు. పిల్లలు కానీ పెద్దలు కానీ మంచం పైన కూర్చొని భోజనం చేస్తే తిన్నది మంచం కొలకు పడుతుందని పెద్దలు అంటుంటారు. భోజనం అనేది మంచం మీద కూర్చొని తింటే అది రోగాలకు కారణమవుతుందట. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య గొడవలకు కూడా దారి తీస్తుందని చెబుతున్నారు. ఇక కుటుంబంలో మనశ్శాంతి కరువైపోతుందట. అందుకే భోజనం చేసేటప్పుడు భగవంతుణ్ణి ప్రార్థించాలి. ఎందుకంటే మన దేహమే దేవాలయం, మన ఆత్మ భగవత్ స్వరూపం అని పురాణాల్లో చెప్పబడింది. కనుక ఆ దేహానికి శాంతి చేకూరడానికి తినేటప్పుడు ఖచ్చితంగా ఒక పద్ధతిలో భోజనం చేయాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.